రెండు కిరణ్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇదే అంశం మీద. ఎట్లా చూస్తూ ఉన్నారు భయ్య? ఇప్పుడు వయోపరిమితి విషయంలో ఒక 2 సంవత్సరాలు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం, మాకు చాలా మేలు చేసిందని చెప్పి సంబరాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మరి ఎట్లా చూస్తున్నారు? నిజంగా మీరు సాటిస్ఫైగా ఉన్నారా? హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారా ఈ ఇష్యూ మీద? ఏం చెప్పాలనుకుంటున్నారు? సాటిస్ఫై లేము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు. 3 సంవత్సరాల్లో వాళ్ళు పెంచింది 2 సంవత్సరాలు. మాకు కావాల్సింది ఏంది? 19,000 ఉద్యోగాలతో పాటు వయోపరిమితి పెంచండి అని అన్నాం మేము. మీరు ఇచ్చిందే 7,000 ఉద్యోగాలు, దాంట్లో ఇంకా 2 సంవత్సరాలు పెంచారు. ఒక్కరోజు పెంచితేనే 1,00,000 మంది వస్తారు. ఉన్న 30 లక్షల నిరుద్యోగులు ఇప్పుడు 60 లక్షల నిరుద్యోగుల్ని చేసిరు 2 సంవత్సరాలు పెంచి. అవునా కదా? ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఉన్న మాకు ఖాళీలు పెంచి ఇస్తే బాగుంటుందని మేము ధర్నాలు రాస్తారోకోలు మేము చేస్తే, కొంతమంది దీన్ని ఆసరగా చేసుకొని రాజకీయ ముసుగులో నిరుద్యోగులుగా మారి ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. వాళ్ళే నాయకులుగా, వాళ్ళే రాజకీయ నాయకులుగా అయ్యారు, వాళ్ళే నిరుద్యోగులుగా అయ్యారు. కానీ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడైనా పక్కకు వెళ్ళండి. జెన్యూన్గా ఉన్న నిరుద్యోగులు చాలా అరిగోసలు పడుతున్నారు. 5 రూపీస్ ఫుడ్ తిని ఎంతో ఇబ్బందిలో ఉన్నారు. అయినా వాళ్ళు చెప్పుకోలేక, వాళ్ళకి రూమ్ రెంట్ కట్టుకోలేక, మొన్న చూస్తే నిన్న ఒక అబ్బాయి రూమ్ లేదన్నా 8 రోజుల నుంచి అంటే 2 రోజులు పండుకోబెట్టిన రూమ్లో. ఇంత హరిగోసలు పడుతూ ఉన్నారు నిరుద్యోగులు. కానీ వాళ్ళని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కన్నా ముందు వచ్చి రోజు ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఇక్కడనే కూర్చేటోడిని బల్మూరు వెంకట దా తమ్ముడు అని భుజాల మీద కొట్టి, దా మనం పోదాం, నువ్వు బుక్కులు పట్టుకుంటే ఎట్లా, నీకు నోటిఫికేషన్ రానిది, నువ్వు ఎట్లా చదివి నీకు జాబ్ ఎడికెళ్ళి వస్తుందన్న బల్మూరు వెంకటు. రింగు రియాజ్ వచ్చి బొక్కులు పక్కన పెట్టండి జాబులు వస్తాయన్న రింగు రియాజ్ ఎడిపోయిండు. ఈరోజు కోదండరామ్ సార్, మొన్న కలిస్తే కోదండ సార్కి ఒకసారి ఆపి మాట్లాడితేనే కోదండరామ్కి మాట్లాడిరని ఎంతో మంది దాని మీద అలిగేషన్లు పెట్టారు. మరి మాకు నిరుద్యోగులకు జాబులు లేక మరి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మా ఏజ్ అవుతా ఉన్నది, మా పెళ్ళిళ్ళు కాలేవు, మేము ఎవరికని చెప్పాలి? దాని మీద ఇప్పుడు మరి రెండు సంవత్సరాలు పెంచిండ్రు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని మాట్లాడుతున్నారు కానీ ఈ ఫస్ట్ ఏదైతే మీరు ఒక డిమాండ్ తోటి ముందరికి వచ్చారో, మాకు పోస్టులు పెంచాలి, 19,000 ఖాళీలు నేను ప్రభుత్వం చెప్పింది, మరి ఎందుకు చేస్తలేరు అని చెప్పి మీరు ఫస్ట్ ఏదైతే డిమాండ్ ముందలిది ఇచ్చారో, ఆ డిమాండ్ మొత్తం ఇప్పుడు పక్కకు పెట్టినట్టు కనిపిస్తలేదా? ఈ ఓన్లీ వయోపరిమితి అంశమే తిరుగుతుంది ఇప్పుడు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మేము అడిగింది ఏంది? మా వయోపరిమితి అడగలే ముందు. మేము ఏం అడిగినాం? ముందు నోటిఫికేషన్ 19,000 వేయండి, 5,000 కాదు 19,000 వేయండి అని మేము అడిగినాం. వాళ్ళు ఏం చేసారు? 7,000 వేసారు. ఎందుకు? ఈ 7,000తోని వీళ్ళని మభ్య పెట్టి phase 1 phase 2 అని మభ్య పెడదాం అనుకున్నారు. దాంతోపాటు ఏమైంది? ఏజ్ దానికి మనకు ఇది రావద్దు, ఈ మ్యాటర్ రావద్దు అంటే 7,000 19,000 రావద్దంటే మనం ఏజ్ పెంచేద్దాం. అసలు ఏజ్ ఎవరు అడిగిండు? మేము ఏజ్ కోసం ఏ రోజు ఉద్యమాలు చేసినాం? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని డివైడ్ చేయడానికి ప్లాన్ చేసింది. నిరుద్యోగుల్ని డివైడ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఇది చిల్లర పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు ఏ స్టేట్లో లేని సీఎం తెలంగాణలో ఉన్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి అత్యంత దారుణమైన మూర్ఖుడు, చిల్లర రాజకీయం చేస్తాడు. ఎందుకంటే అతను ఒకటే అంటాడు ఎప్పుడు చూసినా, నేను పైసాచిక ఆనందం పొందుతున్నా. మూసీ నది రివర్లో పోతే మీరు ఎంతమంది చనిపోయినా మూసిని ఆపా అన్నాడు. అక్కడేమో రైతు సభలో పోయి అంటాడు, నేను 5,000 ఇస్తా అంటే నిరుద్యోగులే వద్దంటున్నారని. అక్కడ ఏమైపోతుందంటే అమ్మ నాన్నలకు కొడుకులకు మధ్య గొడవలు పెడుతుండు, నిరుద్యోగుల్లో గొడవలు పెడుతుండు. ఇక్కడ ఏ సబ్జెక్ట్ చూసినా అసలు మైండ్ గేమ్ పాలిటిక్స్, మైండ్ గేమ్. ఎప్పుడైనా నిరుద్యోగుల కోసం మాట్లాడినావు? మరి నువ్వు ఇన్ని రోజులు నిరుద్యోగుల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అన్న నువ్వు, నీకేమైంది? ఇప్పుడు వరకు ఒక్క రోజైనా నువ్వు నిరుద్యోగుల కోసం చర్చించే దమ్ముంటే మరి ఇప్పుడు చర్చిద్దాం. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? ఎన్నో రోజుల నుంచి హరిగోసలు పడుతున్నారు నిరుద్యోగులు. నువ్వు వచ్చి మాట్లాడుతూ ఇప్పుడు అతనికి కనిపిస్తలేదా మేము పడుతున్న హరిగోసలు ఏంది? మేము తింటున్నామా, తినకుండా ఉంటున్నామా? ఎన్ని రోజుల నుంచి మేము చేస్తున్నాం, నీకు తెలియదా? నువ్వు వచ్చి మాట్లాడు, నిరుద్యోగులతో చర్చ పెడితే తెలుస్తుంది వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు నిరుద్యోగులు. ఈ పేడ్ నిరుద్యోగులను నువ్వు పెట్టి నిరుద్యోగులు కాదని నువ్వే అంటావు. ఇప్పుడు రేపు మీరు చెప్తున్నారు, ఇప్పుడు నిరుద్యోగులలో కూడా కొంత కోవట్లు ఉన్నారు, ప్రభుత్వానికి పనిచేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఏది చేసినా ఇన్ఫర్మేషన్ పోతున్నది, వాళ్ళు కొంత పొల్యూట్ చేస్తున్నారు మేము చేసే ఉద్యమాన్ని అని చెప్పి చెప్తున్నావు. రేపు నువ్వు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే కూడా నిన్న అదే అంటున్నారు కదా, నువ్వు కూడా బీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో అమ్ముడు పోయి కాంగ్రెస్ మీద అవాకులు చవాకులు వేలుస్తున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఏమైందంటే అక్కడ మీరు అంటున్నారు పేడ్ నిరుద్యోగులు. ఇప్పుడు నిరుద్యోగ ముసుగు, ఇప్పుడు రాజకీయ నాయకుల ముసుగులో నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పుడు మేము జెన్యూన్గా కొట్లాడితే ఆ బురద అంటుదని అందరికీ తెలుసు. అయినా మేము బురద అంటినా కూడా కొట్లాడుతున్నామంటే ఎందుకు?
ఏ రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళినామో మీరైనా చూపిస్తారా? ఇక నిన్నటితోటి కొంతమంది పాలాభిషేకాలు చేసిండ్రు, తర్వాత కొంతమంది ధన్యవాదాలు అని చెప్పి రకరకాల ఫోటోలు స్టేటస్లో పెట్టుకొని ఇదంతా చేసిండ్రు. ఇక ఈ ఉద్యమం అంటే ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ఉద్యమం ముగిసినట్టయినా మళ్ళీ 2 లక్షల మీద పడతారా? ఏంది దీని పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళు పాలాభిషేకం చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ఏదో ఒక వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి లెక్క పైశాచిక ఆనందం తీసుకుంటున్నారు. ఎందుకు? మాకు కావాల్సింది 19,000 అని అందరు పిల్లలకు డిస్టిక్లలో పోస్టులే లేవు. కానీ పోస్టులు లేక కూడా మేము ఈ చదవాలంటే కొందరు అసలు చదువుతున్నట్టు కనిపిస్తున్నారు. నీకు ఇక్కడ అందరు పిల్లలు బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నారు. పోస్టులే లేవన్నా మేము ఎట్లా చదువుకోవాలి? ఏమైనా అంటే కనిపిస్తున్న 7,000 మాత్రం కనిపిస్తున్నాయి, దానికి ఫీజు ఇంకా 1,000, 1,500, 2,000 పెట్టిరన్నా 7కెళ్ళి అప్లై చేయాలి మేము అంటున్నారు. తెచ్చింది మేమే, ఇబ్బంది పడుతుంది మేమే, అన్ని విధాలుగా నష్టపోతుంది మేమే. అసలు ఇది రేవంత్ రెడ్డికైనా ఎట్లా అనిపిస్తుందో అర్థమైతే మాకు. కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అయితే సరే అతనికి దిమాగ్ లేదని ఒప్పుకుంటాం, కానీ నిరుద్యోగుల ముసుగులో మా సావకండ్రా నాయన. మీరు ఉన్న ఏమైనా అంటే డబ్బులు లేవు అనేస్తున్నాడు, చేయి మీద డబ్బులు లేవు. మరి ఒక్క ఫ్లైట్ ఒక్కసారి పోతే 14 కోట్లు అవుతున్నాయి నీకు. అది కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నావు ఢిల్లీకి, 70-80 సార్లు వెళ్ళినావు. ఎవరి సొమ్ము అది? మా సొమ్ము కాదా? మేము కష్టపడితే వచ్చే సొమ్ము అది. సరిగ్గా ఇటు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏమైనా అంటే డబ్బులు లేవు. మరి నీకు ఫ్లైట్లో డబ్బులు ఏడుకెళ్ళి వస్తున్నాయి, మంత్రులు తిరగడానికి కాన్వాయిలు పెట్రోల్. మరి ఏదో వేరే స్టేట్లో మంత్రులు తిరుగుతలేరు, వాళ్ళ కాన్వాయిలు కూడా లేవు. మరి డబ్బులు లేనప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా. మనం కూడా తెలంగాణలో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కొన్ని. ఇక నీకు అన్ని విధాలుగా కావాలి, కానీ నిరుద్యోగులు వద్దు నీకు. అసలు ఎంతవరకు రేవంత్ రెడ్డికి ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కూడా నిరుద్యోగులు ఏంటంటే, నిరుద్యోగులకు ఒకటే చెప్తున్నాం, రేపు మాపు 17న ప్రెస్ మీట్ ఉంటుంది. మీరు ఏమేం కథలు పడ్డారు, ఏమేం చేసిర్రు అనేది మీ హిస్టరీతో సహా ఒక పేపర్ శ్వేతపత్రం తెస్తాం, మీకు పేర్లతో సహా చెప్పి ఎవరి దగ్గర ఎన్ని తీసుకున్నారు, మీ వల్ల నోటిఫికేషన్ రాలేదు, ఇంకోసారి మీరు ఈ నిరుద్యోగుల ఉద్యమాన్ని మీరు పక్కదారి పట్టిస్తే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీ 10 మందికి వల్ల 30 లక్షల మందికి ఇబ్బంది పడద్దు. యావత్ తెలంగాణలో ఇంతమంది ఉన్నా కూడా 30 లక్షల మంది ఇబ్బంది పడతా ఉన్నారంటే మీ వల్లనే. మొన్న అంటా ఉన్నాడు, ఈ 10 కాంగ్రెస్ లీడర్ అంటాడు, ఈ 10 మందేనా నిరుద్యోగులు వేరేవాళ్ళు లేరా అని. మరి వేరేవాళ్ళు కనిపిస్తలేరా అంటే, మీకు ఆ నిరుద్యోగులు కాదు, వాళ్ళు నిరుద్యోగులు కాదు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళని వదిలేయాలి. నిరుద్యోగులు వచ్చి ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎన్నిసార్లు వచ్చినావు? నిరుద్యోగులు ఏడ ఉన్నారు? అదే దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్లో తిన్నోళ్ళకి చూడు, ఇదే ఇక్కడ 5 రూపీస్ ఫుడ్ చూడు, ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీ, అదే రామకృష్ణ మట్టుకు వెళ్తున్న నిరుద్యోగులకు చూడు. వీళ్ళు నీకు కనిపిస్తలేరా? వాళ్ళే 10 మంది అయినా ఎప్పుడు వచ్చి బయట కొట్లాడుతారు అంటే, చదివేటోళ్ళు బయట ఎందుకు వస్తారు? మేము ఎందుకు వస్తాము? మీరు సరిగ్గా నోటిఫికేషన్ ఇస్తే మేము బయట రాము, మేము చదువుకుంటాం. ఇదే మీ దగ్గర రావాల్సిన అవసరం మాకేముంది? మీరు మీ ఓట్ల కోసం మీరు మా దగ్గరకు వచ్చారు, కానీ మేము మీ దగ్గర రాము. ఇప్పుడు మీరు కొన్ని రోజులు అయితే, ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు ఉన్నాయి. ఇక మీరు ఓట్లు వస్తున్నాయని ఇప్పుడు ఒక భజన బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇక ఆ భజన బ్యాచ్ ఏంది? ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది, ఇక ఎమ్మెల్సీ వచ్చింది, దాని తర్వాత ఎలక్షన్లు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎలక్షన్ ఉన్నాయి, మనం నిరుద్యోగుల్ని ఎట్లా వాడుకోవాలి అనే భజన బ్యాచ్ ఇక ఇంకొకటి తయారవుతుంది. ఇక ఇప్పుడు పల్మూరు వెంకట్, అద్దంకి దయాకరు, ఇంకా మన రింగు రియాజు, వీళ్ళు వచ్చి ఒక బ్యాచ్ తయారై పోస్టులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకో బ్యాచ్ తయారవుతుంది. అట్లా ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేసింది, అట్లా చేసింది, బస్ యాత్ర చేసింది, అట్లా చేసింది, నిరుద్యోగులకు 80,000 ఉద్యోగాలు ఇచ్చింది, దాంట్లో చూస్తే 10,000 కూడా సరిగ్గా ఇయ్యలే. ఉన్న పాత గవర్నమెంటే దాన్ని తీసుకొచ్చి శ్వేతపత్రం ఇచ్చి నేను ఇచ్చినా అని నువ్వు గప్పలు కొట్టినావు. ఇచ్చింది ఏం లేదాడా? ఏమైనా ఉందా అంటే ఏం చెప్పబోతున్నావు? ఇక మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది? మరి ఇప్పటితోటి ఈ ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ఉద్యమం ముగిసింది అనుకోవచ్చా? ఇంకా కూడా మీరు దీన్ని ముందరకు తీసుకోబోయే ప్రయత్నం ఏమైనా చేస్తారు? ఇంకా కూడా ఎస్ఐపిసి ఉద్యమం ఇంకా ముగియలేదు. ఇంకా కూడా మేము అంటా ఉన్నాం, ఇంకా కూడా మీరు అప్లై చేసిన ఒక్క జీవో చాలు అంకెలు పెంచడానికి. మీరు అవి పెంచితే చాలా బాగుంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2లు కాకుండా ఒకేసారి ఇస్తే మేము చాలా ఒక ఎత్తున మేమే పాలాభిషేకం చేస్తాం. ఎవరు కాదు, పేడ్ బ్యాచ్ కాదు పాలాభిషేకం చేసేది, నిరుద్యోగులు పాలాభిషేకం చేస్తారు నువ్వు 19,000 ఇస్తే. ఇప్పుడు ఈ ఉద్యమం ఆగదు, ఇక కొనసాగుతూనే ఉంటుందని ఇక చెప్తా ఉన్నా.